నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిన్న గోపాల్పూర్ గ్రామం దగ్గర ఉన్న భీమా ఎత్తిపోతల నుండి సంగం బండ బూత్పూర్ రిజర్వాయర్లకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నీటిని విడుదల చేశారు. జైనేద్ మండల వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మండలంలోని కాన్పమేడిగూడ రోడ్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పూల వర్షం కురిపిస్తూ ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. క్రీడలను అభివృద్ధి చేయడానికి క్రీడా సంఘం సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి ముచ్చటగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించడం పట్ల అభిమానులు సూర్యాపేట నుండి యాదాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాకిండి మండలం సరండి గ్రామంలో 3 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పేరిట ఉచితంగా ఓ ఇంటికి కరెంట్ బిల్ వచ్చింది. బిల్ కట్టాలని గ్రామస్తులను భయప్రాంతులకు గురి చేస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపించారు. నర్సింగ్ మండలం కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో నేడు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం, జీవ రసాయనంపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల అవగాహన కల్పించారు. నారాయణపేట పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించిన బస్సులను ఆర్టీఓ మేఘా గాంధీ తనిఖీలు చేశారు. ఫిట్నెస్ సరిగా లేని 4 బస్సులను సీజ్ చేశారు. అనంతరం వాటిపై జరిమానా విధించారు. గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోదీ 3.0 కేబినెట్లో రాజ్నాథ్ సింగ్ కు వరుసగా రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జూన్ 9న ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయగా ఇవాళ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పంట సాగుకు సిద్ధమైన రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసి పాలకొల్లు వచ్చిన సందర్భంగా డాక్టర్ నిమ్మల రామానాయుడుకు ఆయన నివాసం వద్ద పోలీసులు గౌరవ వందనం చేశారు. కదిరిలోని బాలికల జూనియర్ కళాశాల ప్రధాన గేటుపై 3 రోజుల క్రితం వేప చెట్టు పడిపోయింది. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల క్రితం పడిపోయిన వేప చెట్టును తొలగించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం జంక్షన్ వద్ద వాజేడు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులు విపరీతంగా రద్దీ ఉండటంతో ఓ మహిళ బస్సు మెట్ల మీదే నిలబడిపోయింది. అయితే ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీసులతో చెప్పాల్సి వచ్చింది. ప్రమాణ స్వీకారోత్సవం మంత్రి నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ అవుతుంది. పవన్ వద్దంటున్నప్పటికీ సోదర సమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదంటూ ఆయన పాదాలను తాకారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో అంబులెన్స్ అత్యవసర సమయాల్లో అందిస్తున్న సేవలను స్థానికులు కొనియాడుతున్నారు. ప్రమాదంలో గాయపడిన లేదా అత్యవసర వైద్య సహాయం అవసరమైన నేపథ్యంలో 108 సిబ్బందికి కాల్ చేస్తే తక్షణమే స్పందించి సహాయ సహకారాలను అందిస్తున్నారని మండల ప్రజలు చెబుతున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు సాధారణ సెలవుల అనంతరం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 6,900గా నమోదైందని మార్కెట్ కాలర్షిప్ జి రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయ్యన్న తిరుమలాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు. నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దీపక్ కుమార్ డిమాండ్ చేశారు.
బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తా తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారులను గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేశారు. తెలంగాణ కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాసిన అమ్మ పాడే జోలపాట అందరినీ అలరించింది. సింగర్ జాహ్నవి అద్భుతంగా ఆలపించిన ఆ పాటను ఓ బాలిక అచ్చుగుద్దినట్టుగా పాడటంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. గ్రామాల్లో ప్రజలే గస్తీ దళాలను ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో గస్తీ తిరగాలని ఎల్లారెడ్డి సీఐ బి రవీందర్ నాయక్ అన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దొంగలను పట్టే ప్రయత్నం షురూ అయిందన్నారు. కాగజ్ నగర్ పట్టణం సర్సిల్క్లోని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నివాసంలో రామ్నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు భాజపా నాయకులు బీజేపీలో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు న్యాయమైన విద్య అందుతోందని, పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.